సినిమా పాటలో ఐటెమ్ సాంగ్స్ వేరుగా ఉంటాయి అంటూ ఉంటారు. ఐటెమ్ సాంగ్స్ అంటే ఒక మాస్‌లో ఒక జోష్ తీసుకొచ్చేలాగా ఉంటది. అందులో ఉన్నటువంటి సాహిత్యం కావచ్చు, స్టెప్పులు కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇవన్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటారు మేకర్స్. అట్లా డిఫరెంట్‌గా ఉండటంలో తప్పులేదు గానీ, కొన్నాళ్లుగా చూస్తే తెలుగు సినిమాలో ఐటెమ్ సాంగ్స్ అన్నీ అసభ్యకరమైన పాటలుగా మారుతా ఉన్నాయనేది కాదనలేని సత్యం. దీనికి ఏ దర్శకుడు, ఏ కొరియోగ్రాఫరో మినహాయింపు కాదు అన్నట్టుగా ఇప్పుడు సిట్యుయేషన్ కనిపిస్తా ఉంది. అది దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పాటలే చాలా ఉన్నాయి. ఇలాంటి పాటల వల్ల వాళ్ళు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అనేది క్వశ్చన్ వేస్తే, సినిమాలతో సందేశాలు ఇవ్వమని సెటైర్లు వేస్తారు, అది వేరే విషయం అయితే కనుక అట్లీస్ట్ వాళ్ళు బాధ్యతగా ఉండాలి కదా, ఆ సినిమా వల్ల జరిగే నష్టాన్ని నివారించుకోవాలి కదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆలోచించుకోలేకపోతే మేము ఆలోచిస్తామంటుంది తెలంగాణ ఉమెన్స్ కమిషన్, మహిళా కమిషన్ తాజాగా ఇచ్చినటువంటి వార్నింగ్తో. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కొన్ని పాటలు చూసి తెలంగాణ ఉమెన్ కమిషన్కి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ ప్రకారం చూస్తే ప్రధానంగా వచ్చే ఫిర్యాదు ఏంటంటే, ఈ పాటల్లో ఉన్నటువంటి డ్యాన్స్ స్టెప్స్, ఆ స్టెప్స్ జుగుప్సాకరంగా, అసభ్యంగా, ఆడవాళ్ళ అందాలని ఎలివేట్ చేయడం అనే కాకుండా వాళ్ళ యొక్క అంగాలను స్పృశిస్తూ, రీసెంట్గా చూస్తే మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో రవితేజ ఆ హీరోయిన్తో చేసినటువంటి డ్యాన్స్ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని డ్యాన్స్ అని ఎవరు అనరు, వాటిని ఒక భంగిమలు అని చాలామంది, కొంతమంది మనం ప్రస్తావిస్తే కనుక అవి భంగిమలు కాదు, శృంగార భంగిమలు కాదు, నేను చాలా కళాత్మకంగా ఆలోచించానని దర్శకుడు హరిశంకర్ ఒక ఇంటర్వ్యూలో వాదోపవాదాలు కూడా చేసుకున్నాడు. కానీ అవి ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయనేది సినిమా చూసిన వాళ్ళకే కాదు, చిన్న రీల్స్లో చూసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అలాగే బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజులో దబిడి దిబిడి సాంగ్ గురించి ఇంకా అది నేషనల్ వైడ్గా ఇష్యూ అయింది. దబిడి దిబిడి అనే సాంగ్ గురించి, ఆ పాటలో డ్యాన్స్ మూమెంట్స్ గురించి నేషనల్ మీడియాలో కూడా చాలా డిగ్రేడ్ చేస్తూ, తెలుగు సినిమా పాటనే, తెలుగు సినిమా కొరియోగ్రఫీని డిగ్రేడ్ చేస్తూ డిబేట్స్ నడిపించినటువంటి సందర్భాలు మనం చూసాం. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి అదిదా సర్ప్రైజ్, రాబిన్ హుడ్ సినిమా నుంచి అదిదా సర్ప్రైజు అంటూ వచ్చినటువంటి పాట కావచ్చు, పుష్ప 2లో ఉన్నటువంటి ఫీలింగ్స్ అనే పాట కావచ్చు, సాహిత్యంతో సంబంధం లేకుండా, బేజుక్తో సంబంధం లేకుండా, బీట్తో సంబంధం లేకుండా కేవలం ఆడవాళ్ళ అంగాంగ ప్రదర్శనలకు పరిమితం కావడం, వాళ్ళని ఏదో రకంగా పాటలో రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసేలాగా, దానికి వాళ్ళు ఒప్పుకుంటున్నారు కరెక్టే, కానీ ఒప్పించే వాళ్ళ మనస్తత్వం కదా ఇక్కడ ఇంపార్టెంట్. ఆ పాటకి వాళ్ళు ఏదో రకంగా సినిమా కోసమని చెప్పో, లేదా రెమ్యునరేషన్ కోసమని చెప్పో, వాటెవర్ వాళ్ళు ఒప్పుకోవచ్చు. కానీ దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది, దాని దుష్పరిణామం ఎంతవరకు ఉంటుంది అనేది వీళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఆ పాటల్ని, అవే స్టెప్స్ని రిపీట్ చేస్తూ రీల్స్ చేస్తున్నటువంటి వాళ్ళలో చాలా చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఆ పాటల అర్థం కూడా తెలియదు, కేవలం ఆ స్టెప్స్ని మాత్రం రిపీట్ చేస్తూ ఉన్నారు. ఆ స్టెప్స్లో ఉన్నటువంటి ఆ భంగిమల సంగతి, ఆ భంగిమల విషయం చిన్నపిల్లలు కూడా తెలియదు. అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు కూడా రీల్స్ చేసి వదులుతూ ఉన్నారు. సో ఈ కంటెంట్ అంతా ఒక రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని దిగజార్చేలాగా కనిపిస్తూ ఉంది. అంటే ఆడవాళ్ళంతా ఇలాగే ఉంటారు, లేదా హీరోయిన్లు అంటే ఇలాగే ఉంటారు, లేదా ఐటెమ్ సాంగ్ అంటే ఇలాగే ఉంటుంది, ఇలా స్టెప్స్ వేస్తేనే పలానా వాళ్ళు సాటిస్ఫై అవుతారు, ఇలా స్టెప్స్ ఉంటేనే పలానా ఆడియన్స్ సాటిస్ఫై అవుతారనే ఒక సెల్ఫ్ దీంట్లో పడిపోయి వీళ్ళు కంపోజ్ చేస్తున్నటువంటి కొరియోగ్రఫీ చూస్తే అసహ్యం కలుగుతూ ఉంది, అసభ్యతగాను, అశ్లీలతగాను కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు డ్యాన్స్ అంటే ఆయా హీరోల బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా, అందంగా, ట్యూన్కి తగ్గట్టుగా గొప్పగా ఉండేది. హీరోలకు డ్యాన్స్ రాకపోయినా వాళ్ళ ట్యూన్స్ లాగా వాళ్ళకి తగ్గట్టుగానే డ్యాన్స్ కంపోజ్ చేసేవాళ్ళు, వాళ్ళకి అందులో కంఫర్ట్గా ఉన్నంత వరకే డ్యాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా కేవలం హీరోయిన్లని, లేదా ఆ పాటలో నర్తిస్తున్న వాళ్ళని శరీరాలను తాకుతూ, శరీరాలను ఇష్టపచ్చినట్టుగా నలిపివేస్తూ, అలాంటి కైండ్ ఆఫ్ పాటలు కొరియోగ్రఫీలో కనిపిస్తాం అనేది దారుణమైనటువంటి విషయం. ప్రధానంగా చూసుకుంటే ఈ పాటలో ఎక్కువగా కొరియోగ్రఫీ చేస్తున్నది శేఖర్ మాస్టర్. మంచి కొరియోగ్రాఫర్గా ఒకప్పుడు అతనికి చాలా మంచి పేరుంది, చాలా అద్భుతమైనటువంటి పాటలు చేశాడు. రామ్ చరణ్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరితో కూడా అద్భుతమైనటువంటి డ్యాన్సులు వేయించినటువంటి మంచి కొరియోగ్రాఫర్ తను. అలాంటి తను దర్శకుడి ఆలోచన విధానానికి దిగజారిపోయాడా, హీరో ఆలోచన విధానానికి దిగజారిపోయాడా, లేక ఇది తన ఆలోచనేనా అనేది పక్కన పెడితే కంపోజ్ చేసింది తనే కాబట్టి అన్ని వేళ్ళు అతని వైపే వెళ్తాయి. దీనికి మొత్తానికి ప్రధానంగా అతను కంపోజ్ చేశాడు కాబట్టి మేము వేసామంటారు ఆర్టిస్ట్. అతను ఇచ్చిన మూమెంట్ నాకు నచ్చింది కాబట్టి నేను తీసుకున్నటువంటి డైరెక్టర్. బట్ ఇవ్వడంలో ఇతనికి ఉన్నటువంటి ఒక సెన్సిబిలిటీ అనేది ఉంటుంది కదా, ఒక నైతిక బాధ్యత అనేది ఒకటి ఉంటుంది కదా, నైతికత అనేది ఒకటి ఉంటుంది కదా, ఇవన్నీ మర్చిపోయి కేవలం ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఎలివేషన్స్, వాళ్ళ అంగాంగాలను స్పృశిస్తూ, వాళ్ళు కొడుతూ, తిడుతూ, ఏదో గిచ్చుతూ, గిల్లుతూ, ఇలాగా గందరగోళమైనటువంటి కంపోజింగ్ అనేది చూడడానికి అసహ్యంగా ఉందనేది వాస్తవం. అది ఇళ్ళ వరకు వచ్చింది, చిన్నపిల్లల వరకు వచ్చింది. ఒక థియేటర్లో అలాంటి పాటలు వస్తే కనుక ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు ఆ సందర్భాల్లో చిన్నపిల్లల్ని తీసుకొని ఆడవాళ్ళు బయటకు వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. నిజంగా ఫీలింగ్స్ లాంటి పాట చూస్తే, ఆ ఫీలింగ్స్ లాంటి ఒక పాట నిజానికి శృంగారసమైనటువంటి అలాంటి పాటలు రాఘవేంద్రరావు గారు అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. ఆయన డ్యాన్స్ కంపోజిషన్లో ఆయన మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉండొచ్చు కాక, కానీ ఆయన ఎప్పుడు ఇంతలా దిగజారినటువంటి డ్యాన్స్ కంపోజింగ్లు చేయించలేదు. యాపిల్ ఇలాంటివి అది కొంచెం ఉన్నప్పటికీ కూడా దానివల్ల ఇంకొకరు ఇబ్బంది పడ్డటువంటి సందర్భం కంటే కూడా కొంతవరకు అప్పుడు కూడా శృతి మించింది అనేటువంటి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు శృతి మించి అది అసభ్యతకి, అశ్లీలానికి దగ్గరగా వస్తుంది. వీటన్నిటికీ ప్రధానంగా నిజానికి ఈ మధ్య వస్తున్న అన్ని కంప్లైంట్స్లో చూసుకుంటే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ స్టైల్ మారట్లేదు,
ఎప్పుడు అవే స్టెప్పులు వేస్తున్నాడని నంబర్ ఆఫ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆయన చూసిన ఒక కొరియోగ్రాఫర్గా తన కెరీర్కి సంబంధించి చూసుకున్నప్పటికీ కూడా అది ఆయన కూడా ఒక సమస్య కలిగించేటువంటి అంశం. శేఖర్ మాస్టర్ అనే కాదు, అటు తమిళ వాళ్ళు చూసుకున్నా, కొంతమంది తమిళ పాటలు చూసుకున్నా, లేదా ఇంకా మిగతా మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరి కోరిక మేరకు ఎవరు చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నిటిని ఇప్పుడు తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుంది. ఇకపై ఇలాంటి పాటలున్నా, అలాంటి స్టెప్స్ ఉన్నా, ఆ పాటను కంపోజ్ చేసిన వాళ్ళతో పాటు, ఆ కొరియోగ్రఫీ చేసిన వాళ్ళతో పాటు దర్శకుడు, ఆ పాటలో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా, అంటే ఎగ్జాంపుల్ చేసుకుంటే మనకి ఫీలింగ్స్ అనే సాంగ్లో రష్మిక మందన్న పర్ఫామ్ చేసింది. ఆవిడ మీద కూడా చర్యలు తీసుకుంటాం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. వీళ్ళు సమాజానికి ఒక అసభ్యకరమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు కాబట్టి అందుకు తగ్గటువంటి సెక్షన్స్లో వీళ్ళని కఠినంగా శిక్షించేలాగా మేము నిర్ణయం తీసుకుంటాం. ఇకపై ఇలాంటి పాటలు ఎవరు చేసినా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు అని చెప్పేసి తెలంగాణ మహిళా కమిషన్ తేల్చి చెప్తోంది. అది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంగా కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఇక ముందు వచ్చేటువంటి అంటే ఆ పాటకు సంబంధించి ఒకవేళ ఉమెన్ లేడీ కొరియోగ్రాఫర్ చేసినప్పటికీ కూడా ఆవిడ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్పష్టంగా తెలంగాణ మహిళా కమిషన్ చెప్తోంది. సో ఇకమైన ఇలాంటి పాటలు కంపోజ్ చేస్తున్నప్పుడు సాహిత్యానికి, సందర్భానికి, ట్యూన్కి తగ్గట్టుగా చేసుకుంటే బెటర్. కానీ హీరోల అభిరుచుల మేరకు, దర్శకుల అభిరుచుల మేరకు, లేదా కొరియోగ్రాఫర్ల పర్సనల్ అభిరుచుల మేరకు కాకుండా ఒక కంటెంట్ని ఎలివేట్ చేసేలాగా పాటలు, కొరియోగ్రఫీ ఉంటే కనుక బాగుంటుంది. లేదంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లేనిపోని కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రధానంగా శేఖర్ మాస్టర్ లాంటి మీకే.